మనలో మనం కూర్చుని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. అలా నిర్ణయించుకోకుండా ఒక్కసారి బాబా దగ్గర కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే బాబా దగ్గర బాబా సెంటర్లో మాట్లాడుకుంటున్నప్పుడు బాబా దగ్గర మాట్లాడుకుంటున్నట్టు కదా అని మీకు అనిపిస్తుంది. కాదు, భారం ఆయన మీద వేసి, బాబా ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, నాకు నీ సహాయం కావాలి, నువ్వు ఏ సలహా ఇస్తే, ఏ ఊహనిస్తే ఆ సలహా ప్రకారం, ఆ ఊహ ప్రకారం మేము చేస్తాము అని ఏనాడైనా ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా అలాంటి పని చేశారా? లేదు, చేయరు. బాబా ఏంటి మాట్లాడతాడా ఏట అన్న భావన. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. బాబాతో ముందుగానే మనం సరే, మనం కమిటీ మెంబర్స్ అందరం కూర్చున్నామండి, బాబా ఫోటో ముందే ఉన్నామండి, బాబా ఇలాగ పలానా కార్యక్రమం సెంటర్లో చేయాలనుకుంటున్నాం, మాకు చేయడానికి అనుమతిస్తూ ఏ విధంగా చేయాలో కూడా కాస్త మాలో ఏ ఒక్కరికైనా కొంచెం ఒక సూచన ఇవ్వనా బాబా అని ఏనాడైనా ఎవరైనా అడిగారా? అడగలేదు. అడిగి చూస్తే ఖచ్చితంగా తొందరపడడానికి లేదు, వెయిట్ చేయాలా, ఆయన సూచన వస్తుందేమో అని వెయిట్ చేయాలా. అప్పుడు మాట్లాడుకున్న వాళ్ళలో ఏ ఒక్కరికో ఆయన సూచిస్తాడు. ఆయన సూచించకపోతే ఆయన అవుతాడు, ఎలా అవుతాడు? అందరి మనసులోనూ హృదయాలను ఎదిగిన వాడు ఎలాగవుతాడు? మనకు పటిష్టమైనటువంటి విశ్వాసం లేకపోతే ఎలాగా? అందుకే మన కార్యక్రమాలు మనకి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి, పై వాళ్ళకి రుచించటం లేదు. మోమాటానికి వచ్చిన వాడు, అవసరానికి వచ్చిన వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాట్లాడాలి, కానీ సాధారణంగా ఇప్పుడు మనం చేస్తున్న ఏ కార్యక్రమాలు కూడా మనకే నచ్చుతున్నాయి. మన కార్యక్రమాలు మనమే చెప్పుకొని పొంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ బాబా చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడండి. అలాగే బాబా తన సందేశాలను అమెరికాలో వ్యాప్తి చేసే విషయంలో నొరీనా మ్యాచ్వెల్లీ, నదీనా టాల్స్టాయ్, ఎలిజబెత్ ప్యాటర్సన్తో మార్చి 15వ తేదీన చర్చించారు. మరి మనం చర్చ కూర్చొని బాబాకు పిలుస్తారు, రారేమిటి? అలాగే యూరోప్లో వ్యాప్తి చేసేందుకు మార్గరెట్ క్రాస్, ఐరిల్ బిల్తోను చర్చించారు. చర్చలో బాబా ఇలా అన్నారు అంటే అప్పుడు ఉన్నారు కాబట్టి అన్నారు, ఇప్పుడు బాబా లేరు కదా అంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరో ఉండరు. బాబా లేకపోవడం బట్టి విశ్వమంతా నిండి ఉన్నాడు. నీవు అంతటా నువ్వు గలవు, నీవు అన్నింటున్నావు, మరి నీవు అంతటికీ అన్నిటికీ ఆవలనుందువు. అదేంటి కేవలం సరదాకి అంటున్నావేంటి? సరదా కాదు కదా. మనకున్న అహంకారం పోలేదు కదా, అందుచేత ఆ అవకాశమే వాడు బాబా మనకి. సరే, నేను మౌనం వీడు మాట్లాడే ముందు అప్పటికీ మీరంతా పెడితే పశ్చిమ దేశాల నుండి వెనక్కి రావాలి. జీవితం శరీరం ఈ రెండు శూన్యం, జీవితం శరీరం ఈ రెండు శూన్యం, అండర్లైన్ చేసుకోండి అని ఆధ్యాత్మిక చెబుతోంది. అందుచేత ఆధ్యాత్మిక పరులమైన మనం నిజమైన అర్థంలో మరణించినట్లయితే ఇక భౌతికవాదులు ఎప్పటికీ మరణించరు. అయినా వారు భౌతికంగా తమ దేశం కోసం మరణిస్తూనే ఉన్నారు. మీరంతా కూడా మరణించక తప్పదు. అసలు మీరు కూడా ఆధ్యాత్మిక భావనలో ఎప్పుడో మరణించి ఉండాల్సింది. కాబట్టి త్వరలో మీరంతా అతి యథార్థమనాన్ని పొంది తీరవలసిందే. బాబా మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఆచరిస్తే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఆ అవకాశం మనం తీసుకో. మనమే కాదు, తలనేసిన తాత కూడా తీసుకోరు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళకి మనం ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తాం. దేనికి? కూర్చోబెట్టడానికి, ముందుగా తిండి పెట్టడానికి. కానీ వాళ్ళ సలహాలు తీసుకుంటామా? లేదు. ఒక సెంటర్కి సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు చేసిన వ్యక్తి సడన్ గా ఏ కారణం చేత ఆయన మార్చవలసి వస్తే మార్చేసి ఆయన్ని పక్కన పెట్టేస్తాం. ఆయన ఎన్నో సంవత్సరాల కార్యక్రమాలు చేశాడు, చాలా పట్టుదలతో, చాలా చాకచక్యంతో, చాలా ధైర్యంతో, చాలా బాబా మీద పూర్తి విశ్వాసంతో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వాడిని ఒక క్షణం పక్కన పెట్టేస్తారు. దేనికో తెలిసిన మనం అందరి ముందు గొప్ప అనిపించుకోవడం కోసం.
ఇవన్నీ చాలా అల్పబుద్ధులు. ప్రేమలో ఉండకూడని బుద్ధులు. ఈ బుద్ధులు మనం మానుకోవాలి. ఈ బుద్ధులు ఖచ్చితంగా దూరం అయినాడే నిజమైనటువంటి బాబా కార్యక్రమం మన ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మన ద్వారా నిజమైన బాబా కార్యక్రమం ప్రారంభం కాబడలేదు. ఇది 100కి 170 పాళ్ళు సత్యం. అందుచేత బాబాను ప్రేమించడం, బాబాతో జీవించడం, బాబాకి విధేయతలై ఉండడం, బాబా యొక్క కార్యక్రమాలని మానవుల యొక్క హృదయాలకి చూపించడం, ఇలాంటివి మనకు తెలియవు. ఎందుకంటే చాలా రిచ్గా చేస్తాం మనం కార్యక్రమాలు. ఆ రిచ్గా చేయడంలోనే మన స్విచ్ ఆఫ్ అయిపోద్ది స్విచ్. అందుచేత ఇవన్నీ కూడా మీకు ఈ సహజీవన కార్యక్రమంలో బాబా ఖచ్చితంగా చెప్పిస్తూ ఉంటారు. మీకు అనుమానాలు వస్తే ఎవరైనా అడగొచ్చు నన్ను. ఇంకా లోతులకి నేను చెప్పడం, మీకు లోతులకి చెప్పను. నేను ఇంకా జస్ట్ అక్కడ చదివిన దానికి అప్పటికి భౌతికార్థం ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్తే చాలా చాలా తెలుసుకోవాలి మనం. ఆ లోపలికి వెళ్ళడం మనకి మనసు ఇష్టపడదు. ఎందుకు అంత లోపలికి వెళ్ళి ఏడ్ చేస్తామని కొంతమంది అంటారు. డిగ్, నా సందేశాలు చదివేటప్పుడు డిగ్ 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 అంటాడు. లోతుగా చదవండి, లోతుకు వెళ్ళండి, ఇంకా లోతుకు వెళ్ళండి అని. దానికి ఒక ఉపాయం కూడా బాబా చెప్పారు. నీళ్ళు తప్పితే నీళ్ళు చివరికి తవ్వాలి, ఎంత మానుకోవడమే. అందుచేత మీరందరూ ఈ సహజీవన కార్యక్రమంలో ఉన్నందువల్ల చాలా ఉన్నతమైన విషయాలు వినగలిగే పరిస్థితి మనకి వస్తుంది. మనందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే యు ఆర్ ఆల్ మై వారియర్స్ అని బాబా అన్నాడు. మీరంతా నా యుద్ధవీరులు అన్నారు. అలా యుద్ధవీరుల ఈ సహజీవన కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో జెండర్తో పని లేకుండా అందరూ కూడా యుద్ధవీరుల్లా తయారవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు తగిన అవకాశాలు బాబా ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? కానీ అహంకారం ఉండకూడదు. నేను, నాది, నా వలన, నా చేత అన్నటువంటి మాటలు కానీ పోతే ఆ అవకాశం బాబా మనకి తప్పకుండా ఇస్తారు. ఇది ఈ సహజీవనం అనేది మనకు పెద్ద వరం. ఈరోజు మీకు ఎందుకంటే నేటి వరకు ఈ సబ్జెక్టు మీద ఆ సబ్జెక్టు మీద పాటలు రాయండి అని చెప్పడం బాబా చేశారు. కానీ ఇవాళ మాత్రం బాబా చేయలేదు. కారణం ఏంటంటే కూర్చున్నప్పుడే నాకు ఒరే నాయన ఈసారి ఇవాళ ఏమి వాళ్ళకేమి నువ్వేమి ఇవ్వద్దు సబ్జెక్టు అని ముందే చెప్పేశాడు నాకు. అంటే నేను నోరు మూసుకున్నాను. కాబట్టి మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని నిజమైన సైనికుల్లా బాబాకి మనం తయారయ్యి యథార్థమైన మెహర్ బాబా యొక్క కార్యక్రమాన్ని మనం చేయగలగాల. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ యథార్థమైనవి కావు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, मेहर बाबा की जय, मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dhamma till the very end. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ప్రీతం మెహర్ బాబా ప్రసాదించిన ప్రవచన గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనంలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. మెహర్ బాబా కీ జై, జై. మా నా మిత్రుడు శంకర్రావు వాళ్ళ నుంచి మనతో కలుస్తున్నారు కనుక ఆయనకి జయబాబా చెప్పండి ఒక్కసారి. శంకర్రావు గారు జయబాబా. జయబాబా శంకర్రావు జయబాబా చెప్పు. జయబాబా అండి, అందరికీ జయబాబా. జయబాబా జయబాబా జయబాబా. ఇప్పుడు మనం ఈ సహజీవనంలో భాగంగా ప్రతిరోజు
కేశవనారాయణ నిగం హమీర్పూర్ వాస్తవ్యులు, బాబాకి చాలా ఇష్టమైన వాళ్ళు. ఆయన రాసినటువంటి మెహర్ చాలీసా నుండి 2 చరణాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మరొక 2 చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఈ సహజీవన కార్యక్రమాన్ని ఆయనే ఒక విధంగా ట్యూనప్ చేసి అందులో మనం ప్రతిరోజు 1 గంట 9 to 10 కలుసుకునే భాగ్యాన్ని బాబాతో ఆయన ప్రసాదించినందుకు ఆ పరమేశ్వరుడికి, ఆ మహోన్నతుడికి, సర్వోన్నతుడికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్తులందరి తరపున, ఉన్నత భూమికల్లో ఉన్నటువంటి వారి తరపున 100,000 కోటి పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ ఇప్పుడు మనం చాలీసాలోకి ప్రయాణం చేస్తున్నాం. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్, జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్, పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, అఖిల విశ్వ के पालनहार, अखिल विश्व के पालनहार, जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। कबीर दास की मिलई फकीरी, जिस दिन अलख जगावो, कबीर दास की मिलई फकीरी, जिस दिन अलख जगावो, जतन जतन से ओढ़ चंदरिया, जतन जतन से ओढ़ चंदरिया, जिसकी तस धर जाओ, जिसकी तस धर जाओ, जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। देख तजौ तो काज तिहारे, गति जटायु पावो, देख तजौ तो काज तिहारे, जतन जतन से देश तजौ तो काज तिहारे, गति जटायु पावो, शांतिमयी तो गोद मिले, शांतिमयी तो गोद मिले, फिर धाम तिहारे जाओ, फिर धाम तिहारे जाओ, जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार, पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार, जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। ఈ 2 చరణాలతో వాటిలో ఉన్నటువంటి ఆయన ఏదైతే బాబా ఆయన చేత పొందుపరిచాడో అది విందాం. కబీర్ దాస్ యొక్క ప్రేమలో విరాగం ఉంది. ఆ విరాగాన్ని నాకు ఇయ్యు అంటున్నారు ఆయన. రాగము కాని రాగం విరాగం. అంటే రాగము అంటే 2 అర్థాలు వస్తుంది.
ఒకటి రాగము అని సంగీతపరంగా అది ఒక అర్థం వస్తుంది. రాగము అంటే అభిమానము అని అర్థం కూడా వస్తుంది. అయితే ఇక్కడ భగవంతుడు ఏముండవలసింది ఏమిటి? రాగము కాదు, అభిమానము కాదు. ఏముండాలి ఇక్కడ? విరాగం ఏమని అర్థం వస్తుంది? నాకు నువ్వు తప్ప ఇంకో ఆలోచన రానటువంటి పరిస్థితి విరాగము. అంచేత కబీరు దాసుని అతని యొక్క విరాగాన్ని నాకు ఆత్మ చేతన జాగృతి నుండదా. అలాగా నువ్వు చేసేవనుకో జడత్వంలో ఉన్నటువంటి నా ఆత్మ చేతనత్వానికి తీసుకురాబడుతుంది. ఈ భౌతిక దేహం ఒక విధంగా భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మలో చేతనత్వం వస్తుందో భౌతిక దేహం చాలా భద్రంగా ఉంటుంది. శ్రీరామచంద్రుడికి భద్రుడు అని పేరుంది. ఇంచేత ఎవరైతే రామనామం చేస్తారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే రాముడు ఇచ్చిన వరం అది పట్టాభిషేకం టైంలో. అంచేత మరి అంతకన్నా మన స్వామి సామాన్యుడా? అనన్య సామాన్యుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. అంచేత భద్రముగా నా భౌతిక దేహం ఉంటుంది. దాన్ని చెక్కు చెదరనివ్వవు, అందుకు తగిన జాగ్రత్తలు నాకే తీసుకోమంటా అని ఈ మొదటి చరణం అర్థం. రెండవది, ఒకవేళ నీ సేవలో ఉంటూ నాకు మరణం సంభవించిందనుకో, అప్పుడు జటాయువు మరణించిన తరువాత ఎలాగైతే రామునిలో ఐక్యమైందో నేను అటువంటి ఐక్యతని పొందడానికి నాకు అవకాశం ఉంటుంది. నీ ఒడి అంటే బాబా ఒడి అంటే ఈ ఒడి అన్న మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన హృదయం అని ఒక అర్థం, ఆయన ప్రేమ అని ఒక అర్థం. అందులో ఏది నాకు దొరికినా నా హృదయం శాంతితో నిండిపోతుంది, నిన్ను చేరుకునే అవకాశం నాకు లభిస్తుంది అని ఈ రెండు చరణాల్లో మనకి అర్థం చెప్పబడింది. ఇక్కడ నిగం తాలూకా హృదయాన్ని మనం చక్కగా ప్రతిరోజు కూడా తెలుసుకునే అవకాశం కూడా బాబా ఇచ్చారు మనకి. మనం ఇప్పుడు ఇందులో భాగంగా ఉన్నాం. ఆ ప్రవచనాలు ఒక విధంగా ఎగ్జిక్యూటివ్. ఒక మెహర్ బాబా ప్రేమికుడు ఏ విధంగా జీవించాలి అంటే ప్రవచనాలే ఆధారం. ఏ విధంగా జీవించాలి అనడానికి మనం నిర్ణయించుకోవడానికి లేదు, ఆయన చెప్పేశాడు ప్రవచనాల్లో. వీ హ్యావ్ టు లివ్ లైక్ దిస్ అని. అంచేత ఆయన చెప్పినట్టుగా మనం జీవించవలసిందే. మనకు నచ్చినట్టు జీవిస్తామా మళ్ళీ జన్మజన్మలు ఎత్తక తప్పదు. ఆయన చెప్పినట్టు జీవిస్తామా జన్మల సంఖ్య తగ్గుతుంది అంతే. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల్లో 34వ పేజీలో ఆఖరి పేర 3 లైన్లతో ఉంది. అది చదువుకుంటూ ఆపాం. అంచేత మళ్ళీ రిపీట్ చేస్తారు బాబా. ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం, ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం. ఒక సద్గురువు ఎరుకతో అనంత సత్యంతో ఏకమై ఉంటాడు. ఈ అనంత సత్యం అన్న మాట గురించి నన్ను మీకు వివరాలు చెప్పడం జరిగింది. ఆయన విషయంలో చేతన అచేతనముల మధ్యగా అగాధం గాఢ నిద్రావస్థలో ఉన్న మనిషి విషయంలో జరిగినట్లు ఎరుకపై ఎరుక లేనితనం కప్పబడినట్లుగా కాక, ఎరుక లేనితనం అంటే అచైతన్యం పైన ఎరుక చైతన్యం కప్పబడడం వల్ల పోర్చబడుతుంది. ఇక్కడికి మనం ఆపుకున్నాం. ఈ పేరా అయిపోయింది అన్నయ్య. 2 times చెప్పారు. అమ్మా 2 times చెప్పారు. ఈ పేరా అయిపోయింది అన్నయ్య. పరిపూర్ణ స్థితి చెప్పాలి ఇప్పుడు. 35వ పేజీలో ఇది
పూర్తిగా చెప్పినట్టుగా నేను రాసుకోలేదు అక్కడ. పూర్తిగా చెప్పేశారు అన్నయ్య. చెప్పేసానా? 2 times చెప్పారు. 2 days ఇదే పేరా చెప్పారు. నెక్స్ట్ పరిపూర్ణ స్థితి చెప్పాలి. సరే సరే, జై బాబా నాన్న. థ్యాంక్ యూ తల్లి, తల్లి. జై బాబా. అయితే ఇప్పుడు పరిపూర్ణ స్థితిలోకి మనం వెళ్ళిపోదాం. ఏమా? పూర్తిగా వికసించిన చైతన్యం. బాబా అంటున్న మాటలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకేం తెలియదు. అంచేత పరిపూర్ణ స్థితి, పూర్ణ స్థితి, పరిపూర్ణ స్థితి. ఇంకా ఈ పరిపూర్ణ స్థితిలో మనం అనుభవైకవేద్యంగా పొందవలసింది వేరేగా ఉంది. అంటే సదా ఒక వేద వాక్కులాగా పూర్ణమిదం పూర్ణముదచ్యతే అన్న మాట ఉంది వేదంలో. అలాంటిది ఈ పూర్ణ స్థితిలో మనం ఆ స్థితికి రావాలి. దాని గురించి మాట్లాడే ముందు ఈ పరిపూర్ణ స్థితి గురించి మాట్లాడుకుందాం. పూర్తిగా వికసించిన చైతన్యం పరిపూర్ణ స్థితిలో. పూర్తిగా వికసించిన చైతన్యం అంటే పరిణామ క్రమంలో రాయి నుంచి మానవుడి వరకు ఆ 7 దశల్లో ఒక్కొక్కటి కూడా అధిరోహిస్తూ జంతు స్థితికి వెళ్ళేసరికి ఒక విధంగా అది బాబా మనకి 7 అండర్స్టాండింగ్స్ లో దాన్ని ఏమన్నారు ఆయన? 7 అండర్స్టాండింగ్స్ లో మీకు జ్ఞాపకం ఉందా? ఆ జంతువులో ఉన్నటువంటిది అది సహజ స్థితి. జంతు స్థితి సహజ స్థితి. అంటే ఏమిటా సహజ స్థితి? దాని సహజ స్థితి అయితే క్రూరత్వం. ఆ క్రూరత్వం అనేది జంతు స్థితికి వచ్చేసరికి అంతవరకు ఒకదానికంటే ఒకటి పురోగమనం ఉంటూ అక్కడికి వచ్చేసరికి క్రూరమైనటువంటి నికృష్టమైనటువంటి సంస్కారాలు జంతువుల నుంచి మనిషికి లభిస్తాయి. చైతన్యం అయితే వికసిస్తుంది. ఆ సంస్కారాలే 84 లక్షల జన్మల వరకు కూడా వేధిస్తూ ఉంటాయి. అందుకని బాబా ఏమంటున్నారు? పూర్తిగా వికసించిన చైతన్యం అంటే 7 దశల్లో కూడా వికసించినటువంటి చైతన్యం పరిపూర్ణ స్థితిలో జ్ఞాన ప్రకాశానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోగానే సంపూర్ణ సమగ్ర చైతన్యంగా సంతరించుకుంటుంది. ఈ మాటలు మనం మాట్లాడుకోవడానికే తప్ప మనకు అనుభవం తెలియదు. కానీ మరి అనుభవం లేని దానికి మనకు అర్థం తెలియదు కదా ఏమిటో అని. ఒక ఉదాహరణకి ఒక వ్యక్తికి శ్రీరాముడు వేషం వేయిస్తున్నాడు ఆ దర్శక నిర్మాతలు కలిసి. అప్పుడు ఏం చేస్తారు? ఒక శ్రీరాముడు ఫోటో పక్కన పెట్టుకుంటారు. మంచి మేకప్ ఆర్టిస్ట్ ని పిలిపించి వాడి చేత మేకప్ చేయిస్తారు. అంతా మేకప్ అంతా అయిపోయిన తర్వాత కూడా అది శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహం కదా, ఆరోపం కదా, ఇంకా ఎక్కడో లోపం కనిపిస్తుంటది. అప్పుడు దర్శకుడు ఏం చేస్తాడు? ఒక వేదాంతాన్ని పిలిపించి అతన్ని చూపించి సరిపోయిందా, పర్వాలేదా, ఇంకెందులో ఏమైనా మేకప్ చేసిన అవసరం ఉందా అని అంటాడు. ఈ ఉదంతం మీకు ఎలా చెప్తున్నానంటే, ఎన్టీ రామారావు దేవుడి వేషం వేయడానికి ప్రారంభించే ముందు ఒక వేదాంతిని ఆయన ముందు అలాగే మేకప్ చేయకుండా నిలబెట్టి ఈ దేవుడి వేషానికి పనికొస్తాడా అని అడిగాడు. ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత ఆ వ్యక్తి, ఆ వేదాంతి పనికొస్తాడు అన్నాడు. అంటూ మీరు నన్ను ఎందుకు పిలిచారన్నాడు. అంటే ఈ విషయం అడగడానికే. ఆయన ముఖంలోనే ఆ కళ ఉంది, మీరు నన్ను అడగక్కర్లేదు, నేను మీకు చెప్పక్కర్లేదు అన్నాడట. అందుచేత మరి ఈ వికసించిన చేత ఎలాగుంటుందో మనకు తెలియదు. అసలు దాని గురించి ఆలోచన ఎవరున్నాం? మన బాబా ప్రేమికులు ఎవరు కూడా మనలో వికసించిన చైతన్యం ఉందట కదా, అది ఎలా ఉంటుంది, ఎలా మనకు తెలుస్తుంది? అదే మా వాడు డాక్టరేట్ చేసుకున్నాడు అంటే ఆ డాక్టరేట్ ఎంతకాలం చదివాడు, ఎంత డబ్బు పే చేశారు, ఎలాగా వాడికి మంచి అవార్డ్స్ వచ్చాయి, ఇవన్నీ అడుగుతాం. కానీ ఇక్కడ వికసించిన చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఏమిటి మనకు రుజువు కావాలి? అందుచేత
పరిపూర్ణ స్థితిలో జ్ఞాన ప్రకాశానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోగానే జ్ఞాన ప్రకాశం అంటే మానవుని ఆయన ప్రయాణాన్ని మనకు ఆపాదించుకుంటాం కాదు, అది భగవంతుడిది. మానవ రూపం, మానవుని యొక్క చైతన్యం, మానవుని యొక్క ఆ స్వభావం సమస్తం కూడా భగవంతుడిదే. కాకపోతే ఆ స్థితిని మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 6వ స్థితిగా బాబా మనకి వర్ణించి చెప్పడం జరిగింది. అందుచేత ఈ స్థితి అయింది మానవ స్థితి. మనం అనవసరంగా కలవరపడిపోతుంటాం, ఏదో అయిపోతున్నట్టు. అసలు మన రూపంలో భగవంతుని ప్రయాణం అయితే మనం ఎందుకు కలవరపడిపోతాం? మనకు దాంతో సంబంధం ఏముంది? మనకు సంబంధం లేదు. మెహర్ బాబా ఎందుకు కమాల్ అంటూ మీ అని మనందరినీ పిలిచారు అని అనుమానం మనకు కావచ్చు. ఎందుకు పిలిచాడంటే సంపూర్ణమైనటువంటి భగవంతుడు కాబట్టి, అది ఆయన ప్రయాణమే అయినా మనం లేవు, మనకు ఉనికి లేకపోయినా లక్షలాది జన్మలెత్తేటటువంటి ఈ మానవుడికి కొంచెమైనా దాని ఎట్లా అవగాహన కావాలనే ఉద్దేశంతో మనకు దాన్ని తెలియజేశాడు ఆయన. అందువల్ల పరిపూర్ణ స్థితిలో జ్ఞాన ప్రకాశానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోగానే, జ్ఞాన ప్రకాశానికి ఉన్న అవరోధాలు ఏమిటి? ఒకటి, మానవ జన్మలో ఏ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఉన్నాయో, మానవ జన్మలో ఏ మంచి చెడు సంస్కారాల సమూహాలు ఉన్నాయో, మానవ జన్మలో ఏవైతే రకరకాలైనటువంటి అనుభవాలు పొందవలసిన స్థితి ఉందో, రకరకాలైనటువంటి కలతలు కన్నీళ్లు వీటిలో మునిగి తేలవలసిన పరిస్థితి ఉందో, ఇవన్నీ మానవ జన్మలో ఉన్నాయి. మరి ఆ మానవ జన్మ ఎవరు అనుభవిస్తున్నాడు? దేవుడు అనుభవిస్తున్నాడు మానవ రూపంలో. కాబట్టి ఆయన ఏంటాడైనా అవన్నీ పోతే తప్ప అవరోధాలు తొలగిపోవాలి. అవరోధాలే అవి తొలగిపోవాలి. ఎవరికి తొలగిపోవాలి? మనకు కాదు, మానవ రూపంలో ఉన్న భగవంతుడికి, అంటే మెహర్ బాబాకి. ఎలా తొలుగుతాయి? ఏ విధంగా తొలుగుతాయి అని ఒక చిన్న ఇప్పుడు ఒక రహస్యం బాబా చెప్తున్నారు, జ్ఞాపకం ఉంచుకోండి. ఏవైతే అవరోధాలుగా మనం చెప్పుకున్నామో వాటి ఎడల మనకి ముందు ఒక అవగాహన వచ్చి, అమ్మో నా స్వామి మానవుడిగా ఇన్ని అవస్థలు పడుతున్నాడు, కాబట్టి వాటి ఎడల నేను లేకపోయినా సరే అది ఆయనకి తొలగిపోవాలి కనుక ఆ పరిస్థితిలో లేని నేను కనీసం అందుకోసం ఆలోచించి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా పురోగతి చెందాలి అన్న తపన నాకుంటే ఆ తపన ఆయన పరోక్షంగా అందుకొని తద్వారా వాటికి సుదూరం అవుతాడు. ఆయన ఏదైనా ఆయనకే జరుగుతుంది, మనకు జరగదు, గుర్తుపెట్టుకోండి. అందుచేత అవరోధాలన్నీ తొలగిపోగానే సంపూర్ణ సమగ్ర చైతన్యంగా సంతరించుకుంటుంది. పూర్ణ సమగ్ర చైతన్యంగా అది సంతరించుకుంటుందట. అంటే పూర్తిగా వేషమంతా వేసేసిన తర్వాత ఫోటో తీస్తారు రకరకాల యాంగిల్స్ లో. ఒక 20 యాంగిల్స్ లో ఫోటోలు తీశారనుకోండి, 20 యాంగిల్స్ లో కూడా ఆ కళ ఏమాత్రం కూడా చెదరకుండా ఉంటుంది. దాన్ని ఫోటోజెనిక్ యాక్షన్ అంటారు. ఆ ఫోటోజెనిక్ యాక్షన్ లో అన్ని ఫోటోల్లో ఆయనలో దైవత్వం ఉట్టిపడుతూ ఉంటే అప్పుడు ఓకే చేస్తారు. దేవుడు వేషాలు మాత్రం అధ్యత ఇక్కడ ఆయన మన వేషాలు ఆయన అనుభవిస్తున్నాడు. వేషాలే కాదు, సమస్తం ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ పరిస్థితి బయటికి రావాలి అంటే లేని మనలో దాని వల్ల ఒక అవగాహన రావాలి, దానికోసం ఒక ప్రయత్నం కావాలి. అందుచేత ఈ సంపూర్ణ సమగ్ర చైతన్యంగా సంతరించుకోవాలి. ఆ దివ్య చైతన్యం ఆ విధంగా మారాలి. ఈ స్థితిలో అచైతన్యంపై చైతన్యం సాధించిన విజయం పరిపూర్ణమవుతుంది. అచైతన్యంపై చైతన్యం సాధించినటువంటి విజయం పరిపూర్ణమవుతుంది. అంటే
మానవ రూపంలో తన ప్రయాణాన్ని కన్స్ట్రక్ట్స్ ఆఫ్ గాడ్ లో ఆనవ స్థితిలో అనుభవిస్తున్నటువంటి ఆ భగవంతుడు మన యొక్క స్వభావం వల్ల మనము లేవు, కానీ సృష్టికి ఒక స్వభావం, ఆ సృష్టిలో ఉన్న సమస్తానికే ప్రభావాలు ఉన్నాయి. ఈ సృష్టిలో అనేకం ఉన్నాయి, ఘోరాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు, వీటికి స్వభావాలు ఉన్నాయి. గాలికి స్వభావం ఉంది, నీటికి స్వభావం ఉంది. మరి లేని మనిషికి స్వభావం ఉండడంలో ఆశ్చర్యం ఏంటి? ఆ స్వభావం. అందుకే నేను ప్రియతముణ్ణి, నువ్వు ప్రేమికుడివి అని అడిగారు అని అన్నారు. ప్రేమికుడు అంటే ఇదేదో మనం ఎలా ఫీల్ అయిపోతున్నాం అంటే గవర్నర్ పోస్ట్ లో ఫీల్ అయిపోతున్నాం మనందరూ ఉన్నాం. ప్రేమికుడు గవర్నర్ పోస్ట్ కాదు. ప్రయాణం చేస్తున్న తన ఎందు తానుకు, తన ఎందు తనకి ఏ విధమైనటువంటి ఎరుక లేనటువంటి భగవంతుడు, ఎరుకతో యథార్థమైన భగవంతుడు కాగలగడానికి మన స్వభావం ఆయనకు పనిచేస్తుంది. లేని స్వభావం, ఈ లేని స్వభావంలో అభావంలో భావం కలిసి ఒక భావంగా మార్చబడి అది ఆయనకి మనం ప్రేమికులుగా చేసే ప్రార్థన ద్వారా అందుతుంది. ఎలాగా ఎందుకు చేస్తున్నాం మనం ప్రార్థనలు? మన కోసమా? కాదు, ఆయన ఆ ప్రయాణం సజావుగా సాగడం కోసం. పరమతి గారు ప్రార్థన తీసుకోండి, అందులో ఎక్కడైనా సరే మానవుడు దేవుడి కోసం ఏమైనా చర్యలు ఉన్నాయేమిటి? లేవు. కానీ పశ్చాత్తాప ప్రార్థనలు ఉన్నాయి. పశ్చాత్తాప ప్రార్థన ఎవరికి ఇచ్చాడు ఆయన? మనకిచ్చాడా? ఆయనకి ఇచ్చుకున్నాడా? మనకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఏవైతే ఆయన పెట్టాడో వాటి యొక్క వాటి ఇన్ఫ్లుయెన్స్కి మనం గురి కాకూడదు. మనం అంటే లేని మనం అంటే ప్రేమికులుగా ఉన్న మనం గురి కాకుండా ఉంటే ఆయనకి అది ఖచ్చితంగా అది అటాచ్ అవుతుంది. యూనివర్సల్ వర్క్ ఇది, మనకు తెలియదు. ఎక్కడో రాముడు అయోధ్యలో ఉంటే కృష్ణ నుంచి హనుమంతుడు రామా అని అంటే ఆయనకి వినపడ్డం ఏమిటి? మరి రాముడు అక్కడ నుంచి హనుమ అంటే వినపడుతుంది, హనుమకి వినపడదు. ఇది కొంచెం లోతైన విషయాలు ఇవి. మీరు ఖచ్చితంగా మీ స్వభావంలో ఉన్నటువంటి ఏమైనా కొంచెం లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్ల స్వభావంలోంచి తొలగించుకొని అభావంతో ఆలోచిస్తే మీకు అర్థమవుతాయి విషయాలు. అంతేగాని భావంతో ఆలోచిస్తే అర్థం కావు. అందువల్ల ఈ స్థితిలో అచైతన్యంపై చైతన్యం సాధించిన విజయం పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణుడైన ఆ వ్యక్తి అంతర్జ్ఞాన ప్రకాశపు మహాజ్వాలలో నిరంతరం మునిగి ఉంటాడు, లేక దానితో ఒకటైపోతాడు. ఏకత్వం అంటే అది. ఏమిటి ఏకత్వం అంటే? అనంత జ్ఞాన ప్రకాశపు మహాజ్వాలలో నిరంతరం మునిగి ఉంటాడు. ఒక గమ్మత్తైన కవాలి బాబా రాయించాడు, మీ అందరూ వినే ఉంటారు. దగ్ధమైతేనే అహమన్నది నీ ప్రేమలో, దగ్ధమైతేనే అహమన్నది నీ ప్రేమలో, అర్థమవుతుంది బాబా నీ తత్వము, అర్థమవుతుంది బాబా నీ తత్వము, దగ్ధమైతేనే అంటాడు. ఎవడా అంటుంది? ఆయనే అంటున్నాడు. ఆయన కోసం అంటున్నాడు, ఆయన అభివృద్ధి కోసం అంటున్నాడు, ఆయన వికాసం కోసం అంటున్నాడు, ఆయన చేస్తున్న జర్నీ పూర్తి కావడానికి అనుకుంటున్నాడు. మనం లేము, గుర్తుంచుకోండి మీ అందరూ, మనం లేము. ప్రేమికుడు అంటే మనం అనుకుంటున్నాం, కాదు. రెండు ఆయనే. ఎవ్రీథింగ్ అతనికి పుస్తకంలో 22 చాప్టర్స్ చదవండి, తెలుస్తుంది. రెండు ఆయనే. అంచేత పరిపూర్ణుడైన ఆ వ్యక్తి అనంత జ్ఞాన ప్రకాశం మహాత్వాల్లో నిరంతరం మునిగి ఉంటాడు, లేక దాంతో ఒకటైపోతాడు, మెర్జ్ అయిపోతాడు. అతడు దివ్య ప్రకాశమే అయిపోతాడు. డివైన్ ఎఫల్జెన్స్ అనే మాట బాబా వాడారు ఒక దగ్గర గాడ్ స్పీక్స్ లో. డివైన్ ఎఫల్జెన్స్ అదే ఈ దివ్య ప్రకాశం.
దివ్య ప్రకాశం అయిపోతాడు. ఒక వ్యక్తి ద్వంద్వస్థితి యొక్క ప్రాబల్యంలో ఉండి తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చర్మమైనవి గాను సత్యమైనవి గాను భావించినంతగాను అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటినట్లే. ఇది మన పరిస్థితి. మనం అజ్ఞానపు ఆవరణ దాటలేదు. చక్కటి బట్టలు కట్టుకుంటున్నాం, చక్కటి మాట్లాడుతున్నాం, చక్కటి పాటలు పాడుతున్నాం, అజ్ఞాన ఆవరణం అలాగే ఉంది. జ్ఞానం రావడం లేదు. అంచేత చరమస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతత్వమే ఏకైక సత్యమని గ్రహిస్తాడు. అనంతత్వము తనకు విరుద్ధమైనది సృష్టిలో లేదన్న విషయాన్ని తలపిస్తూ అస్తిత్వం అంతా పూర్తిగా వ్యాపించి దానిలో విలీనమై ఉంటుంది. కొంచెం ఇది కషాయం, జాగ్రత్తగా ఉంటే అర్థమైపోద్ది, అంత ప్రమాదం ఏం లేదు. ఎన్టీ రామారావు కృష్ణుడి వేషం అండి. వాడికి తెలుసు నేను కృష్ణుడిని కానని. అసలు కృష్ణుడికున్న ఏ గుణం కూడా నాకు ఆ వేషం ఏం చేస్తుంది ఆవిడ్ని, ఆ వ్యక్తిని నేనే కృష్ణుడిని అనే భావనతో యాక్ట్ చేసేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా, మమ్మల్నే ప్రేమికులని బాబా పిలిచారు కాబట్టి ప్రేమికులుగా యాక్ట్ చేయాలి. మనం హ్యావ్ టు యాక్ట్ యాజ్ లవర్స్, వీఆర్ యాక్టింగ్. కానీ మన యాక్షన్ మారిపోయింది. ఆయనకి పనికొచ్చిన యాక్షన్ కాదు మనది. ఆయన అలాగా ఆయన స్వభావం అజ్ఞానంలో ఉండిపోయేటట్టుగా చేసే యాక్షన్స్ మనవి. ఏదైతే మాయో, ఏదైతే లేదో దాన్నే ఎక్కువగా మనం చేస్తూ ఉన్నందువల్ల ఆయన ముందుకి ఆయన ప్రయాణం సాగడం లేదు. ఎంత గొప్ప వాళ్ళమో ఆలోచించండి. అందుచేత తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చర్మమైనవి గాను సత్యమైనవి గాను భావించినంతకాలం ఆ అజ్ఞానపు ఆవరణాన్ని దాటినట్లే. మనం దాటకపోతే ఆయనకి పురోగతి ఉండదు. అందుకే ఒక్క మాట అన్నాడు ఆయన, కాస్ట్లీది. క్రీస్తుగా వచ్చినప్పుడు ఒక్కసారే సిలువేతకు గురయ్యాను, ఇప్పుడు అనుక్షణం సిలువేతకు గురవుతున్నానంటే ఏ మెహర్ బాబా ప్రభుడికి అర్థం కాలేదు. అది అర్థమైతే బతకరు. ఎవ్వరికి ఏమాత్రం ఆ మాటలో ఉన్నటువంటి సీరియస్నెస్ అర్థమైతే ఇలా బతకం. నిరంతరం ఆయన స్మరణలో బతుకున్నాం. ఎందుకు నిరంతరం స్మరణలో ఉండాలి? ఈ అధోగతగా తీసుకెళ్లే వ్యవహారాలన్నీ ఎక్కడున్నాయి? ఈ సృష్టిలో ఉన్నాయి, మన సంస్కారాల్లో ఉన్నాయి. అవి మనల్ని చేస్తున్నాయి. ఈ సత్యం తెలుసుకోలేక ఏదో చేసేస్తున్నాం, ఏదో అయిపోతుంది అన్న భ్రమలో ఉంటున్నాం మనం. అందుచేత ఇలా చెప్తే నచ్చదు సాధారణంగా. ఎందుకు నచ్చదు అంటే కారణం ఏంటంటే వీళ్ళకి నచ్చినవే నచ్చుతాయి తప్ప నచ్చని ఎలా నచ్చుతాయి? ఎవరికైనా సరే. అందుచేత అద్వితీయమైన అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటినట్లే చర్మస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతత్వమే ఏకైక సత్యాన్ని గ్రహిస్తాడు. అనంతత్వం తనకు విరుద్ధమైనది సృష్టిలో లేదన్న విషయాన్ని తలపిస్తూ అస్తిత్వం అంతా పూర్తిగా వ్యాపించి దానిలో విలీనమై ఉంటుంది. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నత చైతన్య స్థితి అధిరోహిస్తాడు. ఇది కొంచెం పెద్దది కాబట్టి మనం ఏం చేద్దామంటే తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చర్మమైనవి గాను సత్యమైనవి గాను భావించినంతగాను అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటినట్లే చర్మస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతత్వమే ఏకైక సత్యమని గ్రహిస్తాడు. ఇక్కడ ఆపుతాను నేను ఇవాళ. మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. దానికి ఇవాళ చూస్తాను. జై బాబా. అయితే మనకి ఈ సబ్జెక్టు చాలా గాఢ సబ్జెక్ట్స్, గాఢమైనవి. ఈ గాఢమైన సబ్జెక్ట్స్ ని చదివేసుకొని ఇది వచ్చింది అనుకునే అవకాశం మనకు ఉండదు. ఒకవేళ వచ్చేసింది అనుకుంటే మనం అమాయకులు ఎవరు ఉండరు. అంచేత జాగ్రత్తగా వినాలి. మరొక విషయం ఏంటంటే మీ ఎవరికైనా సరే నాకు అర్థం కాలేదండి అన్నయ్య మాకు ప్రత్యేకంగా చెప్పండి అంటే ఖచ్చితంగా బాబా చెప్పిస్తాడు. మీరు అనుమానం ఎక్కర్లేదు, ఖచ్చితంగా చెప్పిస్తాడు. అందుకని ఈ ప్రగాఢమైనటువంటి ఈ తత్వ సంబంధమైన విషయాలు విన్నప్పుడు మీరు మళ్ళీ చదవండి. చదివినప్పుడు మీకు అర్థం కాని ఉంటే దయచేసి అడగండి. నా గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నాకు ఈ ఫోన్ వినబడదు అంటే చికాకు. కానీ మీరు ఏం చేస్తారంటే నేను మీకు ఈ టైంలో ఫోన్ చేస్తానని చెప్పండి ముందుగానే. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ టైంకి ఆ ఫోన్ నేను చెవి దగ్గర పెట్టుకొని ఉంటాను. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక విధంగా
మనం ఇటువంటి చదువుకోవడం మన అదృష్టం, బాబా మనకిచ్చిన అవకాశం. అలా భావించి మనం వీటిని స్వీకరించాలి, గ్రహించాలి. పరమాత్ముడికి ఆయన యొక్క ఆ మార్గం సుగమమయ్యేటట్టు ఆయనకి సహాయపడగలగాలి. అదే మనం చేస్తున్నటువంటి ఈ పనులన్నిటికీ ఒక బ్యాలెన్సింగ్ సెంటర్. అంచేత మనం ఇప్పుడు ప్రవచనాలు చదువుకున్నాము. నెక్స్ట్ ప్రభు చరిత్రము 7వ భాగంలో మనం 2832వ పేజీలో మనం ఉన్నాము. అందులో మీద నుంచి 3వ పేరాలో ఆపుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఒకటేనమ్మా, మీరు ఒక క్వశ్చన్ గుర్తుంచుకోండి. మనం లేము అన్నది మీరు మైండ్లో ఒక విధంగా సుస్థాపించుకోండి. నేను లేను. మరి ఎవరున్నారు? నువ్వు లేనప్పుడు ఎవరున్నారు? ఆయన ఎవరినైతే ప్రేమికుడుగా సంబోధించి చెప్పాడో వాడున్నాడు. వాడు ఎక్కడున్నాడు? ప్రీతముడిలోనే ఉన్నాడు, బయట లేడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ప్రేమికుడు ఎవ్వడు కూడా బయట లేడు, ప్రీతముడిలోనే ఉన్నాడు. బిలవెడ్ ఇన్ గాడ్. తెలుగులో చదవండి ఒకసారి. ఆయనలోనే ఉన్నాడు. ఆయనలోనే 2 ఉన్నాయి. మరి ఆ రెండిట్లో ఒకటి అభివృద్ధి చెందాలంటే ఎవరు చేయాలి? ఆయనైనా, ప్రీతముడైనా? అది మర్చిపోయి ఫోటో ఎదురుగుండా పెట్టుకొని మనం ఆయన చేత ఉపకారం చేస్తున్నట్టు, ప్రసారం చేస్తున్నట్టు ఎవరో ఆ మధ్య ఎవరో ఒక బాబాను ఎవరు అన్నారులేండి, పేరు అనవసరం. మనం లేకపోతే బాబాని ఈ ప్రపంచానికి ఎవరు తెలియజేవారండి అని అడిగాడు నన్ను. అడిగి దండ వేద్దును ఆ మాట అన్నందుకు. దండ టైంలో నా చేతిలో లేదు. మనమా? నువ్వో దేవుడి గురించి ప్రచారం చేస్తావు, నువ్వో దేవుడితో నాకు తత్వాన్ని చెప్తావు, నీ తత్వమే నీకు తెలీదు. అందుచేత ఖచ్చితంగా సత్యం, అది చేదుగా ఉన్న సత్యాన్నే స్వీకరించాలి, సత్య మార్గాన్ని నడాలి, సత్యంలో విలీనం కావాలి. అది మన యొక్క డెస్టినేషన్. ఇప్పుడు మనం ప్రభు చరిత్రం 2832వ పేజీలో ఆ ముందు పారా ఏదైతే చదువుకున్నామో ఆల్రెడీ, అది ఒకసారి మాట్లాడుకొని చదువుకొని ముందుకెళ్దాం. నేను చెప్పినట్లు చేస్తే మార్గరెట్కి, ఐరన్కి అలా మరణించేందుకు చాలా అవకాశాలు వస్తాయి. కానీ వెనుకంజ వేయకుండా ఉండాలి. అంచేత వెళ్ళేందుకు సిద్ధంగా ఉండండి. అలాగే అక్కడే ఉండేందుకు సిద్ధంగా ఉండండి. ఏమన్నాడైనా ముందు పేరాలో? అలా మరణించేందుకు చాలా అవకాశాలు వస్తాయి అన్నాడు. ఎలా అంటే ఆ భేదం చెప్పుకున్నాం. నేను మౌనం వీడి మాట్లాడే ముందు అప్పటికి మీరంతా బ్రతికి ఉంటే పశ్చిమ దేశాల నుండి వెనక్కి రావాలి. జీవితం శరీరం ఈ 2 శూన్యం. జీవితం శరీరం 2 శూన్యం. జీవితం శరీరం 2 శూన్యం. గుర్తుంచుకోండి. జీవితం శూన్యం, శరీరం శూన్యం అని ఆధ్యాత్మిక చెబుతోంది. అందుచేత ఆధ్యాత్మిక పనులమైన మనం నిజమైన అర్థంలో మరణించినట్లయితే ఇక భౌతికవాదులైన వారు ఎప్పటికీ మరణించరు. అయినా వారు భౌతికంగా తమ దేశం కోసం మరణిస్తూనే ఉన్నారు. మీరంతా కూడా మరణించక తప్పదు. అసలు మీరు కూడా ఆధ్యాత్మిక భావనలో ఎప్పుడో మరణించి ఉండాల్సింది. కాబట్టి త్వరలో మీరంతా అతి యథార్థమనాన్ని పొంది తీరవలసింది అంటున్నారు బాబా. జిఎస్ఎన్ మూర్తిని మురదాల మూర్తి అని పిలిచారు బాబా. ఒక చిన్న నాటికి వేయించి ఆయనకి శవం పాత్ర ఇచ్చారు. మీకు తెలుసు ఇదంతా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకంటే చదువుతుంటారు, వింటుంటారు. కానీ వాటి జాస పెట్టరు. మురదాల మూర్తి అని పెట్టారు, చచ్చిన మూర్తి అని. ఎందుకు? ఆ నాటకంలో ఏం చేసడానికి ఆయనకి ఆ నాటికలోని శవం పాత్ర ఇచ్చారు. శవం పాత్ర ఇచ్చి ఆయన బాబా పాదం దగ్గర శవంలా పడుకోబెట్టించారు. ఈయన ఏం చేశాడు? ఆయన మరి పాత్ర పోషించాలి కదా, పోషించడం కోసం పాపం శవం పాత్రను నటించకుండా జీవించేస్తున్నాడు. ఆ జీవితం చూశాడు బాబా. పక్క చెముకల పక్కనే
ఇలా బొట్టకలు వేలు పెట్టి తొలికాడు. కిరకతలు ఉంటాయి అక్కడ అందరికీ. వెంటనే ఇలా కదలడం ప్రారంభించాడు. ఆ నాటికి అయిపోయిన తర్వాత కేశవమూర్తి అడుగుతాడు, నాకేంటి నువ్వు శవం పాత్ర ఇచ్చావు, ఆ పాత్ర నేను పోషించకుండా నన్ను అదరబెట్టావు, నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు నన్ను, నీకు తగునా అంటాడు. తగునా ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఆ పాత్ర నీకు ఇచ్చానో నువ్వు బతికి లేవు అన్నాడు ఆయన. నువ్వు మరణించినట్టు అన్నాడు. అప్పటి నుంచి మురదాల మూర్తిగానే బ్రతికాడు ఆయన. ఆయన ఇంటికి వెళ్తే జంషెడ్పూర్ ఆ మాసట్టు ఏడిచాడు ఆయన. అందుచేత మనం బ్రతికి ఉన్నటువంటి శవాలం మనం. అందుచేత ఏంటన్నారు బాబా, యుద్ధంలో ఎవరు గెలవరని ఎవరు ఓడిపోరని వాళ్ళకి తెలియదు. మూడవ పరిచయం కొత్తగా ఉంటుంది. ఇంగ్లాండ్ బాగా దెబ్బతింటుంది, ఇండియా గందరగోళంలో మునుగుతుంది. రష్యా పాత్ర చాలా కీలకమైంది. ఇది చాలా కీలకమైన దేశం. రష్యా అందరికీ దన్నుగా ఉంటూ ఎవరికి సాయపడదు, అలా అందరికీ దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఇంగ్లీష్ మంగళి డాంకిన్ బాగా నవ్విస్తారు బాబా. ఆ ఇంగ్లీష్ మంగళి డాంకిన్ బెంగళూరు, పూనా, ఆమందర్లో ఎక్కడో ఒక చోట మెడికల్ సర్వీస్ లో తనకు పోస్టింగ్ వస్తుందని ఆశపడుతున్నాడు. నాకు దూరం అవుతున్నందుకు దుఃఖపడుతున్నాడు. కానీ అతను వెళ్లాల్సిందే, అది వ్యతిరేక్తమైన న్యాయం. ఇండియా విడిచి వెళ్ళడని డాంకిన్కి నేను హామీ ఇచ్చాను. రూజ్వెల్ట్ ప్రసంగం యుద్ధం కాకపోతే యుద్ధం కొరకే. రూజ్వెల్ట్ ప్రసంగం యుద్ధం కొరకే. భవిష్యత్తులో మానవత కొరకు జరిగే యుద్ధంలో అమెరికా చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది. ఇండియాలో జాతులు కులాలు 700కి పైగా ఉండడం వల్ల ఈ దేశానికి చాలా కష్టం. అప్పుడు 700 బాబా చెప్పినప్పుడు, ఇప్పుడు 1000 దాటిపోయేవి. చాలా కష్టం. ఇదంతా ముగియడానికి చాలా సమయం పట్టదా అని నొరీనా అడిగింది. బాబా అక్షరం పలకంపై చూపిస్తూ, ఒక సెకండ్లో క్వెట్టా భూకంపంలో వేలాది మంది ప్రజలు చనిపోయారు. ఒక సెకండ్లో క్వెట్టా భూకంపంలో వేలాది మంది ప్రజలు చనిపోయారు. ఎందుకు చెప్పారు బాబా? ఒక్క సెకండ్లో క్వెట్టా భూకంపంలో వేలాది మంది ప్రజలు చచ్చిపోయారంటే మనం కించిత్ చలించాం. మొన్న కరోనా వచ్చి లక్షల సంఖ్యలో ప్రజలు చచ్చిపోయారంటే మనకి కించిత్ చలనం లేదు, రాదు. బాగున్నంతకాలం చావు భయం ఉండదు, మనకి మరణ భయం రాదు. అసలు రావాల్సింది మరణ భయం బతుకు హాయిగా ఉన్నప్పుడే. మరణ భయం వస్తే తప్ప మార్గాన్ని మనకి కనిపించదు. మార్గం కనిపిస్తే తప్ప వెతుకులాడితే తప్ప బాబా సాయం చేయడు. ఆయన ఏమిటనుకున్నారు మీరు? అచ్చా ఏమి నీ కోరిక, నీ ప్రత్యక్షమవుడు, నీ యాటిట్యూడ్ని బట్టే ఆయన నీకు మార్పు చేస్తాడు. జపాన్ పాము లాంటిది. అన్ని పార్టీలు జపాన్ను ద్వేషిస్తున్నాయి. ఇండియాలో ఐకమత్యం అంటే ఇండియా ఒక్కటే జపాన్ను అడగదొక్కగలదు. జపాన్ను ద్వేషించడంలో ఇండియా ఏకాభిప్రాయం ఉంది. ఇండియా బాంబు దాడికి గురవుతుంది. ఒక బాంబు కాదు, లక్షల్లో బాంబులు వర్షిస్తాయి. విదేశాలకు తిరిగి వెళ్ళిపోయిన సైన్యాలు కనీసం పౌండీ లాంటి అద్భుతమైన కుక్కల్ని వదిలి వెళుతున్నాయి. యథార్థానికి బాబా చెప్పినది జరిగిపోయింది. మార్చి 22న చాంజీ బాబాను కలిసేందుకు క్వెట్టా వచ్చాడు. ఇటీవల గుజరాతీ వార్తాపత్రికల్లో బాబాకు వ్యతిరేకంగా వచ్చిన కొన్ని వ్యాసాలను బహుశా కల్నల్ ఇరానీ బెంగళూరులోని అడ్వకేట్ వెంకటపతయ్య రాసినవి బాబాకు చూపించాడు. అలాంటి రెచ్చగొట్టే వ్యాసాల గురించి పట్టించుకోకుండా వినకుండామని బాబా చాంజీని ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత పీలామాయితో పాటు చాంజీనికి కరాచీ పంపించారు. నొరీనా బహిరంగ ప్రసంగాలు ఇచ్చేందుకు వీలుగా కరాచీలో తగిన ఏర్పాట్లు చేయమని అతన్ని ఆదేశించారు. బాబాను కలిసేందుకు చాంజీ అప్పటికే 1200 మైళ్ళు ప్రయాణం చేశాడు. బాబాను కలిశాక కనీసం విశ్రాంతి కూడా లేకుండా అదే రోజు మరొక 700 మైళ్ళ దూరంలో ఉన్న కరాచీ వెళ్ళమని చాంజీని బాబా పంపించారు. రోజులో పలుమార్లు బాబా చక్కీ బాబాతో కలిసి పనిచేస్తున్నారు. ఈ మధ్యలో రూసీ, బైదుల్, మస్తుపేటలో ఎంతగా ప్రయత్నించినా ఒక్క మస్తుడు కూడా బాబా ఉన్న బంగ్లాకి తీసుకురాలేకపోయారు. అందుచేత బాబా మస్తుల కోసం స్వయంగా వెళ్ళి వాళ్ళ పాకలో ఉన్న వీధుల్లో ఉన్న ఎక్కడుంటే అక్కడ వారికి స్నానం చేయించి బట్టలు తొడిగి భోజనం పెట్టేవారు. బాబాను కలిసేందుకు తనతో రమ్మని మార్చి 25న కొట్టాలో బైదుల్ ఒక ప్రత్యేకమైన మస్తును ఒప్పిస్తుండగా ఆ మస్తు నేను రాను, ఆ మహాసాగరంలో నా నౌక మునిగిపోతుంది అంటూ గట్టిగా విరుచుకుపడ్డాడు. ఆ మస్తు పేరు నాదిర్ అలీ షా. అతడు
ఈ కొట్ట నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. ఎంతో చలితో వణికించే శీతాకాలంలో కూడా ఊరికి బయట ఒక గుడారంలో నివసిస్తున్నాడు. బాబా అతనితో ముఖాముఖి కలవలేదు, కానీ అతను గుడారం చుట్టూ ఒక కాలులో తిరిగాడు. మార్చి 25న బాబా పురుషమండలతోనూ స్త్రీమండలతోనూ విడివిడిగా సమావేశమై సాధ్యమైనంత తొందరలో కొట్టాను విడిచి వెళ్లాలని నిశ్చయించారు. ఆ శీతల వాతావరణానికి సగం మంది స్త్రీలు అస్వస్థులయ్యారు. బాబాతో ఉన్న పెద్ద పరివారానికి ఆ బంగ్లా చాలా చిన్నదైంది. కరాచీలో సరైన నివాస స్థలాన్ని చూడమని చాందీకి టెలిగ్రామ్ పంపారు. సరైన చోటు దొరకలేదని చాందీ బాబాకు తెలియజేశాడు. బాబా చూసేందుకు పీలాబాయి తప్పిస్తోంది. తనకు దగ్గరలో బాబా ఉండాలని అనుకుంది. బాబా పరివారం కోసం సరైన చోటు దొరకనందున ఆమెకు ఆశాభంగమైంది. ఏప్రిల్ 1న బాబా పీలాబాయిని కొట్టారమని టెలిగ్రామ్ పంపగా ఆమె ఒకే ఒక్క రోజు ఉండేందుకు కరాచీ నుండి తిరిగి కొట్టా వచ్చింది. బాబాను గురించి తెలుసుకునేందుకు కరాచీ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అందువల్ల అక్కడ ఉపన్యసించేందుకు నొరీనాను దేశముఖును పంపించారు. బాబా అందరి చేత మెసేజెస్ చెప్పించారు. మన భాషలో ఏమిటంటే స్పీచ్ అంటారు దాన్ని. అందరినీ వాడాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, చాలా మందికి బాబా విషయాలు ప్రసంగించాలి అన్న ఉత్సాహం వచ్చింది. అందులో మరి సందేహపడక్కర్లేదు. కానీ ఆ ఉత్సాహానికి సరైన యాక్షన్ జరగడం లేదు. పుస్తకం చదివితే కదా, చదివి లోతుల్లో కలిసే కదా నువ్వు చెప్పగలవు. సింపుల్గా ఒక్క మాట చెప్తాను. మనకి పాటల అర్థాలే సరిగ్గా తెలియవు. పాటల అర్థాలు పూర్తిగా లోతుల్లోకి వెళ్తాం మనం. గుండె మెచ్చి చేసుకొని చెప్పండి, పాటల అర్థాలు పూర్తిగా లోతుల్లోకి వెళ్తామని. దేన్ని లోతుగా తీసుకో మనం, అంతా ఆటే పాటే. అందుచేతనే మనిషి ముసిరైపోతున్నా కూడా ఉండకూడనివి అలాగే ఉంటున్నాయి, మారడం లేదు. కోరికలు పోవడం లేదు, తాపత్రయాలు వదలడం లేదు. ఆధ్యాత్మిక జీవనం అంటే ఎప్పుడైతే 60 దాటిపోతుందో అప్పటికైనా పరివిరాజిక జీవనానికి వెళ్ళిపోవాలా. పరివిరాజిక జీవనం అంటే మరో ధ్యాస లేకుండా భగవంతుడితో ఉండడం. అలాగలుగుంటున్నాం మనం. నామం చేస్తే 70 ఏళ్ళ వాడు గెలుతాడు, 7 ఏళ్ళ వాడు గెలుతాడు, 17 ఏళ్ళ వాడు గెలుతాడు, 37 ఏళ్ళ వాడు గెలుతాడు. నామం గెలిపిస్తుందా? నామం గెలిపిస్తుంది ఏమిటి? నామం గెలిపించదు. భగవన్నామం చేస్తే గెంతులా లాగిపోతాయి. గెంతడంలో ఏ ఉత్సాహం అయితే పనిచేస్తూ ఉంటుందో ఆ ఉత్సాహం అప్పుడు భగవంతుడు తెలుసుకోవడం అనేటటువంటి ఒక వైపు మళ్ళీపోతుంది, దారి మళ్ళీపోతుంది. అలా జరగడం లేదు. కారణం ఏంటి? బ్రతుకుతామన్న బ్రతికి ఉండాలి అన్న ఒక కాంక్ష. ఒక్క బ్రతికి ఉండాలన్న కాంక్ష కాదు, ఎప్పట్లాగే వయసులో ఎలాగ ఉన్నాం ఇప్పుడు అలాగే ఉండాలన్న కాంక్ష. అంతేకాదు అంతా తిరగాలి, అన్ని చూడాలి, అన్ని పొందాలి, అన్ని అనుభవించాలని తాపత్రయం. ఇది దురదృష్టం. భాగ్యకారులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో భారతీయుల్లో ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టం. అంచేత బాబా మనతోటి ఈ లోతైన విషయాల్ని చాలా సాదాసీదాగా మాట్లాడుతున్నారంటే లేదు, చాలా కరకుగానే అంటున్నారు. కానీ ప్రేమ వేడు కదా, మనకు అది ఎక్కడో లేదు. బాబాను గురించి తెలుసుకునేందుకు కరాచీ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అందువల్ల అక్కడ ఉపన్యసించేందుకు నరీనాను దేశముఖులు పంపించారు. బాబా ఏకాంతంలో ఉండి బహిరంగ దర్శనాలు ఇవ్వడం లేదు కనుక ఈ ఏర్పాటు చేశారు. వారి 3 ప్రసంగాలు ఏప్రిల్ 11, ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరిగాయి. మరొక ప్రసంగాన్ని ఏప్రిల్ 20న జంషెడ్ మెహతా ఏర్పాటు చేయగా దానికి సుమారు 1200 మంది హాజరయ్యారు. కరాచీ నుండి నరీనా దేశ్ముఖ్ సుఖ్పూర్ వెళ్ళి అక్కడ ఏప్రిల్ 22న
తమ గురుదేవుల గురించి ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఇక్కడ ఈ 12 మంది హాజరయ్యారండి. జంషెడ్ మహల్ ఏర్పాటు చేసినప్పుడు బాబా ఉన్నప్పుడు ఎంత డిసిప్లిన్ ఉండేవారో మీకు తెలుసు. గురుప్రసాద్ బంగ్లాలో ఎన్నో సమావేశాల్లో అక్కడ హాజరైన వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారో మీకు తెలుసు. ఏ మాత్రం డిసిప్లిన్ లోపించినా బాబా క్షమించలేదు ఎవరినైనా. అందుచేత మనకు అది డిసిప్లిన్ తక్కువ. సావాసంతో మాట్లాడుకుంటాం, మనం సెల్లో మాట్లాడుకుంటుంటాం, సెల్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతాం, ఎవడో ఫ్రెండ్ చెప్పి ఇస్తే వెళ్ళిపోతాం. నేచురల్ కాల్స్కి వెళ్ళడం వేరు, ఆ సావాసంలోనే మాట్లాడడం, ఆ సావాసంలోనే పోట్లాటలు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవలసినవా, కూడకూడదువా? మరి ఎలా అలవాటు పడిపోయాం? దాని గురించి ఆలోచించాం. 60 ఏళ్ళ వాడు ఏదో పని చేస్తున్నాడు, 20 ఏళ్ళ వాడు ఏదో పని చేస్తున్నాడు. ఇది మీకు బాబా తెలియపరుస్తున్నాడు అనుకోండి, అన్నయ్య కామెంట్ చేస్తున్నాడు అనుకోవద్దు. మనం లేము, మనం లేము, మనం లేము. లేని వాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అందుచేత బాబా చెప్పినటువంటి ఈ విషయాల్లో లోతుల్లోకి వెళ్తేనే అర్థమవుతాయి. ఇవన్నీ మామూలుగా చదివిస్తే అర్థం కావు. 1941 ఏప్రిల్ 1 మంగళవారం నుండి బాబా మరో 4 వారాలు ఉపవాసాన్ని ప్రారంభించారు. ఉపవాసాలు, ప్రవాసాలు, ఏకాంతవాసాలు. ఎందుకైనా ఆ శరీరాన్ని పూర్తిగా వాడికి బలి చేశాడు. ఏనాడైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా? తరువాత మొదటి 14 రోజులు కేవలం పళ్ళు చుట్టూ, తరువాత 7 రోజులు ఒక కప్పు చొప్పున రోజుకి 3 సార్లు టీ తాగుతూ, చివరి వారం రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవసించాడు ఆయన. ఆయన జీవితం అంతా ఉపవాసాలే, జీవితం అంతా ప్రయాణాలే, జీవితం అంతా అన్వేషణలే, జీవితం అంతా ప్రేమికుల అభివృద్ధి కోసం ఆయన చెప్పినటువంటి విషయాలు అన్నీ కావు. అంత ఎందుకని దేహాన్ని అలా ఒక విధంగా పాడు చేసుకున్నాడా? సుసమానవ కార్యక్రమంలో ఆయన దేహాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు. ఆయన రక్త వివేచనాలు అవుతున్నా 15 మైళ్ళు నడిచేవాడు బాబా. మనకవి వింటే అసలు వాటిని పట్టించుకో. అంచేత కరాచీలో వసతి దొరకనందున డెహ్రాడూన్లో ఉండేందుకు చోటు వెతకమని పాపా జస్సావాలా సావక్ కొత్వాలకు చెప్పాడు. మెహరాబాద్ నుండి పాపా సావక్ ఏప్రిల్ 3న